విమాన రాకపోకలపై ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో మనం ఫోకస్ చేద్దాం. పాకిస్తాన్ లో దాదాపుగా అన్ని విమాన సర్వీసులు కూడా నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ లోని 149 విమాన సర్వీసులను కూడా రద్దు చేసుకున్నారు. ఇస్లామాబాద్ లో 42, కరాచీలో 34 విమానాలు రద్దయిపోయాయి. లాహోర్ లో 36 విమాన సర్వీసుల్ని రద్దు చేసుకున్నారు. ఆల్రైట్, ప్రెజెంట్ సిచ్యువేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ తో అసోసియేట్ ఎడిటర్ మహాత్మా జాయిన్ అయిపోయారు లైవ్ లో. మహాత్మా, రెండు విషయాల గురించి మాట్లాడాలి. ఒకటి, పాకిస్తాన్ లో రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్ తో పాటు మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది మన టెక్నాలజీతో రూపొందించుకున్న ఆకాశ్ మిసైల్ గురించి. సో ఆకాశ్ మిసైల్ ఎలా సత్తా చాటిందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న మిసైల్ ఆకాశ్ మిసైల్ తోటి చైనా తయారు చేసిన JF-17 ఫైటర్ జెట్ని, అది అంటే చైనా తయారు చేసి పాకిస్తాన్కి అందించింది. పాకిస్తాన్ వాయుసేన దాన్ని వినియోగిస్తుంది. ఆ JF-17 ఫైటర్ జెట్లు రెండింటిని భారత్ కూల్చేసిన విషయం మనకు తెలిసిందే. దాన్ని పాకిస్తాన్ కూడా అంగీకరించింది. ఆ JF-17 ఫైటర్ జెట్లను కూల్చేయడంలో ఆకాశ్ కీలక పాత్ర పోషించింది. ఆకాశ్ మిసైల్ తోటే వాటిని కూల్చినట్లుగా భారత రక్షణ శాఖ ప్రకటించింది. ఆకాశ్ మిసైల్ని DRDO డిజైన్ చేసి దాన్ని అభివృద్ధి చేసింది. BDL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధన సంస్థలు. DRDO దాన్ని డిజైన్ చేస్తే BDL దాన్ని నిర్మించి తయారు చేయడం, అందులో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా BEL, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ వాటిని BEL తయారు చేసింది. దీని ప్రత్యేకతలు ఏంటి అంటే, అది సర్ఫేస్ టు ఎయిర్ టార్గెట్స్ అన్నిటినీ కూడా, అది ఫైటర్ జెటే కావచ్చు, లేదా గాల్లో నుంచి దూసుకొచ్చే, గగనతలం నుంచి దూసుకొచ్చే శత్రుదేశం ప్రయోగించిన మిసైల్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, గాల్లో నుంచి వచ్చే టార్గెట్స్ని అది హిట్ చేయగలుగుతుంది. 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ఛేదించగలగడం ఈ ఆకాశ్ మిసైల్కు ఉన్న ప్రత్యేకత. సో అది భారత్ స్వదేశ పరిజ్ఞానంతో సొంతంగా తయారు చేసుకున్న ఈ మిసైళ్లను ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో పాకిస్తాన్ మీద ప్రయోగించి పాకిస్తాన్ ఫైటర్ జెట్లను కూల్చివేయడంలో ఈ ఆకాశ్ మిసైల్ భారత్కి చాలా రక్షణ కల్పించిందని చెప్పవచ్చు. JF-17 ఫైటర్లతో చైనాయే ప్రొవైడ్ చేసిన PL-15 రకం మిసైళ్లను మోసుకుని ఆ ఫైటర్ జెట్ వచ్చింది. ఆ ఫైటర్ జెట్ల ద్వారా భారత్లో విధ్వంసం సృష్టించే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. అవి గనక ఒకవేళ ఆకాశ్ మిసైల్ ద్వారా వాటిని ధ్వంసం చేయకపోతే ఆ ఫైటర్ జెట్స్ ప్రయోగించే ఇతర మిసైళ్ళు ఇక్కడ భూమి మీద పడి కింద విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉండేది. వాటిని సమర్థవంతంగా మనం తిప్పికొట్టగలిగాం. అంటే భారత్కున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో S-400 ఒకటైతే అవి మిసైళ్లను టార్గెట్ చేస్తాయి. దూరాల నుంచి వచ్చే మిసైళ్లను కూడా అవి టార్గెట్ చేసి మధ్యలోనే నిర్వీర్యం చేయగలుగుతాయి. ఇక ఈ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ శత్రుదేశం నుంచి దూసుకొచ్చే గగనతల లక్ష్యాలు, గగనతలం నుంచి వచ్చే ఫైటర్ జెట్స్ కావచ్చు, మిసైళ్ళు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటిని మనం టార్గెట్ ఫిక్స్ చేసామంటే వెంటనే దాన్ని ధ్వంసం చేస్తుంది. దాంట్లో ఉన్న పటిష్టమైన రాడార్ వ్యవస్థ, అంటే ట్రాక్ చేసుకుంటూ గైడెడ్గా వెళ్ళి కరెక్ట్గా ఆ లక్ష్యాన్ని హిట్ చేస్తుంది. ఆ లక్ష్యం మూవ్ అవుతూనే ఉంటుంది. అంటే ఫైటర్ జెట్ని దాని టార్గెట్ లిస్ట్లో పెట్టినప్పుడు ఫైటర్ జెట్ ఏమి ఒక చోట ఉండదు, అది మూవ్ అయ్యి తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇది కూడా దాన్ని వెంటపడి మరీ ధ్వంసం చేసే వరకు విడిచిపెట్టకుండా దాన్ని డ్యామేజ్ చేయడం ఈ మిసైల్ ప్రత్యేకత. సో దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ శాఖ నుంచి రాజ్నాథ్ సింగ్ని అలాగే ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాళ్ళంతా కూడా బ్రీఫ్ చేశారు. మన మిసైల్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నది ఆయనకి వివరించి చెప్పారు. మహాత్మా, అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పాకిస్తాన్ అంటే విమాన సర్వీసులపై ఏ స్థాయిలో ఉంది? ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మొదలైందో అప్పటి నుంచి పాకిస్తాన్ గగనతలంలో దాదాపు విమాన సర్వీసులన్నీ కూడా చాలా వరకు తగ్గుతూ వచ్చాయి. అవి ఇప్పుడు ఇంత ఎస్కలేట్ అయ్యేసరికి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడి దాని కారణంగా భారత్ రిటాలియేషన్, కౌంటర్ అటాక్స్కి దిగడంతో అక్కడున్న సివిల్ ఏవియేషన్ పూర్తిగా దెబ్బతిందని చెప్పవచ్చు. మనం ఒకసారి మ్యాప్ని చూస్తేనే తెలుస్తుంది. ఇది ఫ్లైట్ రాడార్ మ్యాప్. ఈ మ్యాప్లో చూడొచ్చు, పాకిస్తాన్ గగనతలంలో కొన్ని చెప్పుకోదగ్గ విమానాలు తప్ప అవేవి కనిపించట్లేదు. అవి కూడా ఒకసారి చూస్తే కనుక ఇది పెషావర్ నుంచి దోహా వెళ్తున్నది. అంటే పాకిస్తాన్లో భారత్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న లాహోర్ కానీ లేకపోతే ఇటు సియాల్కోట్ కానీ
ఇటు కరాచీ కానీ ఇటువైపు ఏమీ ఎయిర్ యాక్టివిటీ అనేది కనిపించట్లేదు. అలాగే భారతదేశంలో కూడా దాదాపు 27 విమానాశ్రయాల్ని ప్రికాషనరీగా మనం క్లోజ్ చేశాము. అది ఈ పశ్చిమ తీరంలో గుజరాత్లో ఉన్న కొన్ని విమానాశ్రయాలు, అలాగే రాజస్థాన్లో జైసల్మీర్ కావచ్చు, ఇవి కావచ్చు, పంజాబ్లో అమృత్సర్ అది నిత్యం రద్దీగా ఉండే విమానాశ్రయం, అలాగే ఇటు జమ్మూ, శ్రీనగర్, పఠాన్కోట్, ధర్మశాల, ఈ అనేక విమానాశ్రయాలు దాదాపు 27 విమానాశ్రయాల్ని భారత్ క్లోజ్ చేసింది. అందుకనే ఈ ప్రాంతం మాత్రం ఎంటీగా మనకు కనిపిస్తోంది. మిగతా చోటంతా ఎయిర్ ఆపరేషన్స్, సివిల్ ఏవియేషన్ ఆపరేషన్స్ అన్నీ కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. అందుకే ఇన్ని విమానాలు, ఇంత రద్దీ అన్నది, ఎయిర్ ట్రాఫిక్ అన్నది మనకి ఎంత క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు పాకిస్తాన్ వైపు అయితే దాదాపు గగనతలం అంతా కూడా ఖాళీగా ఉంది. అంతర్జాతీయ విమానాలు పాక్ గగనతలం మీద నుంచి వెళ్లాల్సినవి కూడా ఏవి ఇక్కడ ఆపరేట్ కావడం లేదు అన్నది మనకు దీన్ని బట్టి చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా ఇండియాను దాటుకుని ఇంకా తూర్పున ఉన్న థాయిలాండ్ కావచ్చు, లేకపోతే ఇండోనేషియా కావచ్చు, వెళ్ళే విమానాలు ఏవైనా పాక్ గగనతలం మీద నుంచి వెళ్ళాలి. కానీ అవన్నీ ఇప్పుడు ఇలాగా అరేబియా సముద్రం మీదుగా తన రూట్ను మార్చుకున్నాయి. పాక్ గగనతలాన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ కూడా పూర్తిగా వదిలేశాయి. ఆ కారణంగానే పాక్ గగనతలంలో మనకి కేవలం వాళ్ళ డొమెస్టిక్ విమానాలు, పరిమిత స్థాయిలో నడుస్తున్న విమానాలు మాత్రమే మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ప్రతి ఎయిర్పోర్ట్ నుంచి పదుల సంఖ్యలో విమాన సర్వీసుల్ని రద్దు చేసినట్టుగా ఆ దేశమే ప్రకటించింది. మొత్తం అక్కడ విమానయాన రంగం అంతా కూడా ఒక తీవ్రమైన సంక్షోభ పరిస్థితినే ఎదుర్కొంటుందని చెప్పవచ్చు.